లెట్స్ గో టు ద వర్డ్ ఆఫ్ గాడ్. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనం నుంచి మనము చదువుకుందాం. నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును, బలాత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును. చాలా దేవుడు ఒక వ్యక్తిని భూమి మీద ఆశీర్వదించాలనుకుంటున్నాడు. అతని యొక్క గుణలక్షణములు ఏంటి, అతనికి క్వాలిఫికేషన్ ఏంటి? నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. ఒక ఆశీర్వాదం ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది ఒకటి జీవితంలో అంటే తల మీద నుండి ఆశీర్వాదం ప్రారంభమవుతుంది. యువర్ బ్లెస్సింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ హెడ్. తల అంటే మేబీ మీరు జుట్టు అనుకోవచ్చు, తల అంటే మనము లోపల బ్రెయిన్ అనుకోవచ్చు, తల అంటే మైండ్ అనుకోవచ్చు, తల అంటే మనసు అనుకోవచ్చు. You can take it in a physical way or a spiritual way. He comes from the top. పైనుంచి కిందకు వస్తాడు దేవుడు. సో ఆ నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదము దిగుతుందంట. వర్డ్ గోస్ టు యువర్ బ్రెయిన్, వర్డ్ గోస్ టు యువర్ హార్ట్, వర్డ్ గోస్ టు యువర్ మైండ్, వర్డ్ గోస్ లైక్ దట్. ఎవరిని దీవిస్తాడు దేవుడు అంటే నీతిమంతుడిని. నీతిమంతుడు లేడు, ఒక్కడును కూడు లేడంట నీతిమంతుడు భూమి మీద. దెన్ ఫర్ హూమ్ దిస్ సర్మన్ ఈజ్ ఆల్ అబౌట్. ఎవరికి ఈ వాక్యము? నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు, దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేకపోతున్నారని వాక్యం సెలవిస్తుంది. కానీ నీతిమంతుల గురించి బైబిల్లో ఉంది. మరి ఎవరు నీతిమంతులు ఈ భూమి మీద అంటే the meaning of righteousness, being right or standing with God, standing with దేవుడితో కలిసి నిలబడ్డం, దేవుని కొరకు నిలబడ్డం, దేవుని దగ్గర నిలబడ్డం. the meaning of righteousness, standing for the Lord or standing with the Lord. ఎంతమంది దేవునితో నిలబడుతున్నారు, దేవుని మాట మీద నిలబడుతున్నారు? బైబిల్లో ఎవరు నీతిమంతులు? మనం ఎలా నీతిమంతులుగా తీర్చబడ్డాం? మనము నీతిమంతులమై ఉన్నప్పటికీ నీతిమంతుల జీవితంలో ఏం జరుగుతుంది? నీతిమంతులు ఎవరు? నీతిమంతుల జీవితాల్లో ఏం జరుగుతుంది? అసలు ఒక వ్యక్తి నీతిమంతుడు ఎలా అవుతాడు? మనము మొట్టమొదటిగా బైబిల్లో మనం గమనిస్తే ఆదికాండము 6వ అధ్యాయం 8 నుంచి మనము చదువుకుందాం. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. సో యూ కెన్ సీ ద మీనింగ్ ఆఫ్ రైచియస్నెస్ క్లియర్లీ. నీతి అంటే, రైచియస్నెస్ అంటే స్టాండింగ్ విత్ గాడ్. ఇక్కడ మనం బైబిల్లో ఒక వ్యక్తి మనకు దొరికాడు, అతని పేరు నోవాహు. అయితే నోవాహు దేవుని దృష్టి యందు కృప పొందెను. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిమంతుడు, తన తరములలో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచెను. వావ్! బైబిల్ సేస్ దట్ నోవాహ్ ఈజ్ ఎ రైచియస్ మ్యాన్. దేవుడు ఒక ప్రాజెక్ట్ ఇచ్చాడంట నోవాకి. నువ్వు నా కోసం ఒక ఓడ కట్టాలరా. ద వన్ హూ స్టాండ్స్ ఫర్ గాడ్ అండ్ ద వన్ హూ స్టాండ్స్ విత్ గాడ్ అండ్ ద వన్ హూ స్టాండ్స్ విత్ ద లార్డ్ విల్ బికమ్ ఎ రైచియస్ మ్యాన్. ఎలా ఒకరు నీతిమంతులు అవుతారు? ఎలా ఒక బిడ్డ, ఒక కుమార్తె నీతిమంతురాలు అవుతుంది? నీతి అనేది మానవుడికి సంబంధించింది కాదు, నీతి అనేది దేవుడికి సంబంధించింది. నువ్వు ఎప్పుడైతే దేవుని కొరకు నిలబడతావో, నువ్వు ఎప్పుడైతే దేవునితో నడుస్తావో, నువ్వు ఎప్పుడైతే when you stand for the Lord, when you stand with the Lord will call you as a righteous man. It's a quality and it's a nature of God. దేవుడు నీతి ఉన్నాడు. ఆయన పేరు ఏం పేరు తెలుసా? నీతి సూర్యుడు అంట ఆయన. He always stands for his people. తన ప్రజల పక్షముగా ఆయన నిలబడే దేవుడు, తన ప్రజల కొరకు ఆయన నిలబడే దేవుడు, తన ప్రజల నిమిత్తమై ఆయన నిలబడే దేవుడు ఆయన.
తప్పించుకొని పారిపోయే దేవుడు కాదు. సో గాడ్ హిమ్సెల్ఫ్ యాజ్ హ్యావింగ్ ఎ క్యారెక్టర్ ఆఫ్ రైచియస్నెస్. ఈరోజు ఒక వ్యక్తి, నోవాహు లాంటి వ్యక్తి దేవుడితో నిలబడినప్పుడు, దేవుడి ముందు నిలబడినప్పుడు, ఆయనతో నడిచినప్పుడు దేవుడు ఏమని పిలుస్తున్నాడు తెలుసా? నా కుమారుడా నీతిమంతుడైన నోవాహు అంటున్నాడు. God is calling him as a righteous man. Standing with God or standing for God, it makes you as a righteous man. ఈ భూమి మీద అందరూ నీతిమంతులు కాదు. అందరూ బైబిల్ చెప్తుంది కదా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను కోల్పోతున్నారంట. సో యు నీడ్ టు అండర్స్టాండ్ హూ ఆర్ రైచియస్ పీపుల్. Know the truth and the truth will set you free. సత్యమును తెలుసుకోండి, ఆ సత్యం మిమ్మల్ని ఏం చేస్తుందంట? స్వతంత్రులుగా చేస్తుందంట. When you don't know the word, వాక్యం ఏం చెప్తుంది తెలుసా? దేవుడితో నడవమని చెప్తుంది. వాక్యం ఏం చెప్తుంది తెలుసా? దేవునితో ఉండమని చెప్తుంది. స్టాండ్ విత్ గాడ్, స్టాండ్ ఫర్ గాడ్ అంటుంది వాక్యం. ఈరోజు నా కుమారుడు, నా కుమార్తె, హూ ఆర్ రైచియస్, నువ్వు సత్యము తెలుసుకొని దేవుడి కొరకు నిలబడుతున్నప్పుడు, నువ్వు సత్యము ఎరిగి, వాక్యాన్ని ఎరిగి, నువ్వు when you stand with God, ఆయనలో ఉన్నటువంటి ఒక గుణము, ఆయనలో ఉన్న నీతి నీకు అతుక్కుంటుందంట. నోవాహు నీతిమంతుడు, తన తరముల్లో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవుడితో కూడా నడిచినవాడు. దేవుడితో ఒక వ్యక్తి నడిచినప్పుడు ఆ వ్యక్తి నీతిమంతుడు అవుతాడని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మనందరి జీవితంలో అందరూ దేవుడితో నడవరు. ఎవ్రీవన్ నోస్ గాడ్, బట్ ఓన్లీ ఫ్యూ పీపుల్ విల్ వాక్ విత్ గాడ్. దేవుడు కూడా నాతో నడవమని ఎక్కడ చెప్పలేదు. ఇదిగో నాతో నడిస్తే ఇలా ఉంటుందని దేవుడు చెప్పాడు. నాతో నడవండి అని ఎక్కడ కంపల్సరీ లేదు. నాతోనే ఉండాలని ఎక్కడ కంపల్సరీ లేదు. బట్ ద లార్డ్ ఇస్ టెల్లింగ్, నోవాహు నీతిమంతుడై ఉన్నాడు. ఆ నీతి ఎలా కలిగిందంటే నాతో నడిచాడు కాబట్టి నీతిమంతుడయ్యాడు. ఆమె when you walk with God, when you stand with God, when you stand for God, దేవుని యొక్క గుణలక్షణములు, దేవుని యొక్క క్యారెక్టర్ మనకు అందుకుంటుందంట. కానీ దేవుడితో మనం ఉంటే ఆ దైవ లక్షణములు కూడా మనలో అతుక్కుంటాయంట. హల్లెలూయా. ఈరోజు మనం గమనిస్తే ఆ యొక్క దేవునిలో ఉన్న నీతి మనలో ఎలా వచ్చింది అంటే, దేవుడితో సహవాసం చేయబట్టి మనకు ఆ నీతి వచ్చింది. సో వీళ్ళందరూ నీతిమంతులు వస్తున్న వరుసలో ఒక వ్యక్తి కూడా ఈ వరుసలో జాయిన్ అయ్యాడు. అతని పేరు ఏం పేరు తెలుసా? అబ్రహాము. లెట్స్ గో టు రోమన్స్. రోమిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం నుంచి మనము చదువుకుందాం. లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. వావ్. సో నోవాహును చూస్తే దేవుడితో నడిచినందుకు హీ స్టాండ్ ఫర్ ద లార్డ్, హీ స్టాండ్ విత్ లార్డ్. దేవుడి కోసం నిలబడ్డాడు, దేవుడితో నిలబడ్డాడు. స్టాండింగ్ విత్ గాడ్, దేవుడితో నిలబడినప్పుడు ఆ నోవాహు ఏమయ్యాడంట? నీతిమంతుడుగా మార్చబడ్డాడంట. ఒకరోజు ఇలానే అబ్రహాము తన ఇంట్లో ఉన్నప్పుడు దేవుడు చెప్పాడు, అబ్రహామా, నీవు నీ ఇంటి నుండి, నీ బంధువుల ఇంటి నుండి, నీ స్వజనుల నుండి, నీ దేశం నుండి, నేను చూపించు దేశమునకు నువ్వు రావాలి అన్నాడు. సో అబ్రహాం స్టార్టెడ్ బిలీవింగ్ గాడ్. సో ఒక వ్యక్తి దేవుణ్ణి నమ్మడం అనేది నాట్ దట్ ఈజీ థింగ్. ఒక వ్యక్తి దేవుణ్ణి నమ్మడం అనేది, even though you're Christian, even though you're believer, even though you're coming to church every Sunday, but you may not believe God in your bad situations. నువ్వు ఎన్ని సంవత్సరాలు అయిండొచ్చు, కానీ నువ్వు దేవుణ్ణి నమ్మాలంటే నీ జీవితంలో దేవుడు నీతో మాట్లాడి ఉండాలి. ఆమేన్. దేవుడు నీతో మాట్లాడును గాక, అంతే. దేవుడు నీతో మాట్లాడితే నీలో ఉన్న అవిశ్వాసం పోతుంది. దేవుడు నీతో మాట్లాడితే నీలో అపనమ్మకం పోతుంది. దేవుడు నీతో మాట్లాడితే నువ్వు లోకములో జరిగేవి ఏది నమ్మవు. దేవుడు నీతో మాట్లాడితే నీవు లోకంలో జరిగే న్యూస్ ఏది నువ్వు వినవు. సో నోవాహు దేవుడితో నడిచాడంట. ఎప్పుడైతే దేవుడితో నడుస్తున్నాడో దేవుడు అతన్ని ఏమని పిలిచాడంటే నీతిమంతుడా అని పిలిచేశాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ భూమి మీదకి ఇంకో వ్యక్తి వచ్చాడు. అతని పేరు ఏం పేరు తెలుసా? అబ్రహాము. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఓల్డ్ టెస్ట్మెంట్ పీపుల్ ఎలా నీతిమంతులు అయ్యారు? ఇప్పుడు మనం యేసయ్యను బట్టి నీతిమంతులు అయ్యాం కదా.
కానీ ఓల్డ్ టెస్టమెంట్ పీపుల్, యేసు ప్రభువుని ఎరగని వాళ్ళు ఎలా నీతిమంతులయ్యారు? వెరీ సింపుల్. దేవుడు నేర్పించిన మార్గములో వాళ్ళు నిలబడ్డారు. దేవుని కొరకు వాళ్ళు నిలబడ్డారు. స్టాండింగ్ విత్ గాడ్ లీడ్స్ టు రైచియస్నెస్. సో ఎప్పుడైతే మనము నీతిమంతులం అవుతామో, ఎప్పుడైతే మనము నీతిమంతులుగా తీర్చబడతామో, ఎప్పుడైతే మనము నీతిలో నిలబడతామో, ఎప్పుడైతే మనం దేవుడితో నడుస్తామో, అప్పుడు మనము దేవుడు మనందరికి ఒక డిగ్రీ ఇస్తాడంట, ఒక క్వాలిఫికేషన్, ఒక స్ట్రక్చర్, ఒక క్యారెక్టర్. దేవుడు లోపల ఉన్నది నీ లోపలికి వచ్చేస్తుంది ఒకటి. దాని పేరు ఏం పేరు తెలుసా? నీతి. ఆమేన్. యా. సో నో నీడ్ టు బై రైచియస్నెస్, నో నీడ్ టు స్ట్రగల్ ఫర్ రైచియస్నెస్, నో నీడ్ టు వర్క్ హార్డ్ ఫర్ ద రైచియస్నెస్. ఓన్లీ బిలీవింగ్ జీసస్, only believing the word, only standing for the Lord, only working for the Lord, only walking with the Lord. దేవుడితో నడవడం ద్వారా, దేవుడితో మాట్లాడడం ద్వారా, దేవుడితో సంభాషించడం ద్వారా, దేవుడి కొరకు నిలబడడం ద్వారా నీకు తెలియకుండా నువ్వు నీతిమంతుడు అయిపోతావు. ఆమేన్. ఎలా నువ్వు నీతిమంతుడు అయ్యావు, ఎలా నువ్వు నీతిమంతుడు అని ఒకవేళ జనములు నిన్ను అడిగితే మన దగ్గర ఆన్సర్ లేదు. ఒకటే ఆన్సర్, నేను దేవుణ్ణి నమ్మే. ఆమేన్. ఇఫ్ యు బిలీవ్ Jesus, if you believe God, if you believe Holy Spirit in any situation, and the Lord is calling you what? A righteous man. ఒక నీతిమంతుడా అని దేవుడు పిలుస్తున్నాడంట. ఎవరిని? ఒక వ్యక్తిని, ఒక కుమార్తెనైనా కుమారుడినైనా నీతిమంతురాలా, నీతిమంతుడా అని దేవుడు పిలవడం ప్రారంభిస్తున్నాడంట. When he calls you righteous. ఇంకోటి, దేవుడు పాపిని ప్రేమించడు. ఇంకోటి, దేవుడు పాపిని ఆశీర్వదించడు. ఇంకోటి, దేవుడు పాపిని పట్టించుకోడు. ఆయన పాపుల కొరకే వచ్చాడు. ఆయన పాపాత్ములతోనే కూర్చొని తిన్నాడు. ఆయన పాపులతోనే పిలవనంపించాడంట. పాపుల కొరకే వచ్చాడు. బట్ దెర్ ఈజ్ నో ప్లేస్ ఫర్ సిన్నర్స్ ఇన్ హెవెన్. పాపులకు ఎక్కడ లేదంట స్థలం? పరలోకములో స్థలము లేదంట. పాపులకు పరలోకంలో స్థలము లేదు. మరి ఇప్పుడు ఏం చేయాలి? యేసు ప్రభు ఈ భూమంతా పాపులే ఉన్నారు, వీళ్ళందరినీ నీతిమంతులు చేయాలని దేవుడు నిర్ణయించుకున్నాడంట. హల్లెలూయా. సో అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. Now Abraham became righteous. Isaac believed God and he became righteous. Jacob believed God and he became righteous. And in this New Testament generation, we believe Jesus, we became righteous. Amen. ఒక వ్యక్తి దీవించబడాలన్నా, ఒక వ్యక్తి స్వస్థపడాలన్నా, ఒక వ్యక్తి మార్పు కలగాలన్నా, ఒక వ్యక్తి జీవితంలో ఎన్నో మార్పులు జరగాలంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆ వ్యక్తి జీవితము నీతితో కప్పబడి ఉండాలి. ఆమేన్. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. వావ్. ఎక్కడి నుంచి వస్తాడంటే దేవుడు? పైనుంచి వస్తాడంట. Your blessing starts from your head. నీతిమంతుడు జీవితంలో దేవుడు ఎక్కడి నుంచి ఆశీర్వాదాలు ప్రారంభిస్తాడంటే తల మీదని ప్రారంభిస్తాడంట. ఆమేన్. హల్లెలూయా. నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదం వచ్చును. ఆమేన్. సో యు విల్ బి బ్లెస్డ్. నీవు నీ తల మీద నుండి ఆశీర్వాదాలు కుమ్మరింపబడతాయంట. ఆమేన్. యేసు నామములో మన తల దీవించబడును గాక. 10-11 Proverbs. నీతిమంతుడు తల ఎలా ఉంటుందంట? బాగా దీవించబడి ఉంటుందంట. నీతిమంతుడు తల దీవించబడుతుంది. నీతిమంతుడు జీవితంలో అవయవాలని, జీవితాన్ని, కుటుంబాన్ని దేవుడు ఎలా బ్లెస్ చేస్తున్నాడో చూద్దాం. నంబర్ 2, 10-11 Proverbs. నీతిమంతుని నోరు జీవపు ఊట, భక్తిహీనుల నోరు బలాత్కారము మరుగుపరచు. నీతిమంతుని నోరు ఎలా ఉంటుందంట? జీవం. అంటే ఏ మాట నువ్వు ఎన్ని నెగిటివ్లు చెప్పినా వాళ్ళ నోటి నుంచి మంచి మాటలే వస్తాయంట. నువ్వు నీతిమంతుడు అని నువ్వు గ్రహిస్తే నీ నోట్లో నుంచి జీవపు ఊటలు బయలుదేరుతాయంట. ఆమేన్. నీతిమంతుల నోరు జీవపు ఊట. నీతిమంతుల యొక్క లైఫ్ స్టైల్ వేరు, నీతిమంతుడి క్యారెక్టర్ వేరు, నీతిమంతుల ఆర్గన్స్ వేరు, నీతిమంతుల అవయవాలు వేరు, నీతిమంతుడి జీవితము వేరు.
ఈరోజు సర్వశక్తి గల దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీతిమంతుల తల మీదకి దేవుడు ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడంట. నెంబర్ 2, ఎప్పుడైతే నీ తల ఆశీర్వదించబడుతుందో నీ చేతులు, నీ కాళ్ళు, నాలుక, ముక్కు, చూపు, కన్ను, పెదవులు, చేతులు అన్ని కూడా దేవుడికి వాడబడతాయి. ఆమేన్. 10:16 Proverbs. నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము, ఎస్ భక్తిహీనునికి కలుగు వచ్చుబడి పాపము పుట్టించును. ఎస్, నీతిమంతుడి యొక్క వ్యాపారము వేరు, నీతిమంతుల ఉద్యోగాలు వేరు, నీతిమంతుల వ్యాపారాలు వేరు. నీతిమంతుని కష్టార్జితం ఎలా ఉంటుందంట? జీవదాయకం. అంటే ఇట్ విల్ బి యూస్ఫుల్ టు మెనీ పీపుల్. నీతిమంతుడు డబ్బు పేదవాళ్ళకు ఉపయోగపడుతుంది, నీతిమంతుడి డబ్బు సంఘానికి ఉపయోగపడుతుంది, నీతిమంతుడి డబ్బు అనాథలకు ఉపయోగపడుతుంది, నీతిమంతుల డబ్బు లేని వారికి ఉపయోగపడుతుంది, నీతిమంతుల డబ్బు అనేకులకు ఉపయోగపడుతుంది. జీవదాయకం అంటాం. Proverbs 10:20. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన ప్రశస్తమైన వెండి వంటిదంట. హల్లెలూయా. సో ఎ రైచియస్ పర్సన్స్ టంగ్, నీతిమంతుడు అని దేవుడు పిలిచాడంటే తల నుంచి అరికాల వరకు అన్ని అటెన్షన్ ఎవ్రీబడి అనాలి, అంతే మనం. ఆమేన్. నీతిమంతుడి యొక్క నాలుక ప్రశస్తమైన వెండి. వావ్. దేవుడు మన నాలుకల్ని ఎలా దేంతో పోలుస్తున్నాడంట? ప్రశస్తమైన వెండితో పోలుస్తున్నాడంట. సో మన అంతరంగములో నేను దేవుడి కొరకు నిలబడ్డాను, నేను దేవుని కొరకు నిలబడ్డాను. Standing with God and standing for God is very important in a believer's life. దేవుడి కొరకు నిలబడాలి, దేవుడి కొరకు జీవించాలి అనే వ్యక్తుల్ని దేవుడు 1 సెకండ్లో నీతిమంతులుగా మార్చేస్తాడంట. హల్లెలూయా. when you speak, నువ్వు మాట్లాడుతూ ఉన్నప్పుడే దేవుడు నిన్ను ఏం చేస్తాడంట? నీతిమంతులుగా మార్చేస్తాడంట. ఆమేన్. He will change you like a righteous man, and your name will no more called as a sinner, and the Lord is calling you as a righteous person. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. He believed God, and he believes God every time, anytime. అబీమెలెకు దగ్గరికి వెళ్ళి దేవుడు ఏం చెప్పాడు తెలుసా? మై డియర్ కింగ్, డోంట్ టచ్ హర్, అండ్ ఆమె ఒక నీతిమంతుడు భార్య అన్నాడు. ఆమె ఒక నీతిమంతుడు భార్య, ఆమెను ముట్టుకోకన్నాడు. డోంట్ టచ్ హర్, షీఈస్ ఎ రైచియస్ పర్సన్స్ వైఫ్. రైచియస్నెస్ అంటే ఏంటి? దేవుణ్ణి నమ్మడం, దేవుడి కోసం నిలబడడం, దేవుడితో నడవడం. పరిశుద్ధులు, పాత నిబంధన పరిశుద్ధులంది ఈ రీతికి చేశారు. నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును. వావ్. నీతిమంతుల పెదాలు కూడా ఆరోగ్యకరమైనవంట. నీతిమంతుల తల చూసుకున్నాం, నీతిమంతుడు నోరు చూసాం, నీతిమంతుడి నాలుక చూసాం, నీతిమంతుడి పెదాలు చూస్తున్నాం ఇప్పుడు. ఈ లోకంలో ఈ వాక్యం అయిపోయిన తర్వాత మీకు ఎంతమంది నీతిమంతులై ఉన్నారు, ఎంతమంది నీతిమంతుడు కారో మీరు ఈజీగా గుర్తుపట్టచ్చు. నీతిమంతుడి కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తే జీవదాయకంగా మారుస్తాడండి. లెట్స్ read 10:25. సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును, నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడ వలె ఉన్నాడు. వావ్. నీతిమంతుని ఇల్లు, నీతిమంతుడు ఎలా ఉంటాడంట? నిత్యము నిలకడగా ఉంటాడంట. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు బికమ్ ఎ రైచియస్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ బికాస్ ఆఫ్ గాడ్. దేవుని వలన మనము నీతిమంతులం అవడము ఈ భూమి మీద మనకు చాలా ఇంపార్టెంట్. ఈ భూమి మీద ఎవరు బతకలేరు నీతిమంతుడు తప్ప. బికాస్ దిస్ వరల్డ్ ఇస్ నాట్ బిలాంగ్స్ టు us. దేవుడు మనకు కృపనిస్తున్నాడు. ఏంటి ఆ కృప తెలుసా? ఏంటి ఆ కృప చెప్పమంటారా? నీతిమంతులు నిత్యము నిలుచు కట్టడల వలె ఉంటారంట. సో హ్యావ్ ఎ మైండ్ సెట్ టు బికమ్ ఎ రైచియస్ మ్యాన్. అసలు ఒక వ్యక్తి నీతిమంతుడు అవ్వాలని ఎందుకు కోరుకోలేకపోతున్నాడు? So it is very important to become a righteous person in this world. ఈ భూమి మీద మనము నీతిమంతులుగా బ్రతకడము, జీవించడము, నీతిని పొందుకోవడము అవశ్యం. Don't deny righteousness. నీతిని మనము తృణీకరించకూడదంట. Don't deny righteousness. అసలు నీతిని మనము విసర్జించకూడదంట. ఆ నీతి అనేది లేకపోతే, దేవుని నీతి లేకపోతే మనం ఈ భూమి మీద బతకలేమంట. నీతిమంతుల పెదవులు ఉపదేశాన్ని ఇస్తాయంట. మనము నీతిమంతులము కాబట్టి మనము అనేక మంది ఇబ్బంది పడుతూ పడిపోతుంటే మంచి ఉపదేశం ఇస్తామంట. మై సన్,
you're falling down, be careful. My daughter, you're falling down, be careful. నీతి, the DNA of God, the bloodline of God, the nature of God, the character of God. సామెతలు 11:4 చదువుకుందాం. నీతి మరణము నుండి రక్షిస్తుందంట. ఇఫ్ యు నో దట్ యు ఆర్ ఎ రైచియస్ మ్యాన్ అండ్ వుమన్ ఆఫ్ గాడ్, మరణము దగ్గరికి వచ్చిన పక్కకు జరుగుడు అంటాం మనం. We will have the authority even on the death. నీతి మరణము కంటే గొప్పదా? ఆమేన్. యేసుప్రభు నీతిమంతుడా కాదా? యా, యేసుప్రభు నీతిమంతుడు. ఆయనను అందరి ముందు సిలువెక్కిచ్చారేమో. దేనికి? దొంగలాగా, దోషకుడులాగా, హంతకుడుగా, దుర్మార్గుడుగా సిలువెక్కిచ్చారేమో. కానీ అతను ఎవరంట? ఆయన నీతిమంతుడు అంట. ఆ నీతిమంతుడు ముందు మరణము అతన్ని బంధించలేదు. అందుకే పౌలు అంటాడు, ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? మీ వల్ల కాదంతే. బికాస్ ఇఫ్ యు ఆర్ రైచియస్, నువ్వు మరణానికి భయపడవు. దేవుని నీతి మనలో ఉండడం మనకు చాలా ప్రాముఖ్యం అంట. హల్లెలూయా. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు బీ ఎ మ్యాన్ ఆఫ్ రైచియస్నెస్. నీతిమంతుడైన నోవాహు దేవుడితో నడిచెను, హానోకు దేవుడితో నడిచెను, అతడిక లేకపోయాను. వావ్. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడి. చూడండి, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా నీతిమంతులయ్యారు. దానియేలు దేవుడికి ముమ్మార్లు ప్రార్థన చేశాడు. దేవుణ్ణి దానియేలు ఇలా కలుసుకున్నాడు, దానియేలు నీతిమంతుడయ్యాడు. ఎస్. ఎక్కువగా ఆఫరింగ్లు, ప్రార్థనలు, దేవుడితో దగ్గర సంబంధం కలిగి ఉన్నాడు. ఎవరు? యోబు. అలా నీతిమంతుడయ్యా. నువ్వు ఏ యాంగిల్లో దేవుణ్ణి టచ్ చేసినా, ముందు నుంచి టచ్ చేసినా, వెనక నుంచి టచ్ చేసినా, సైడ్లో నుంచి టచ్ చేసినా, నువ్వు నీతిమంతుడు అవుతావు. ఆమేన్. నీతి మరణము నుండి రక్షిస్తుందంట. రైచియస్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు మెడిటేట్ ఎవ్రీ డే. సామెతలు 13:9. నీతిమంతుల వెలుగు తేజరిల్లును, భక్తిహీనుల దీపము ఆరిపోవును. నీతిమంతుల వెలుగు తేజరిల్లుతుందంట. దేవుడు ఎవరిని వెలిగిస్తాడు తెలుసా? నీతిమంతుని వెలిగిస్తాడు. ఆ వ్యక్తి ఏమవుతాడంట? తేజరిల్లుతాడంట. సామెతలు 28:12 మనము చదువుకుందాం. నీతిమంతులకు కలుగు జయము కలుగునట్లు మహాఘనతకు కారణం. ఈరోజు నీతిమంతుడు అనుకోవచ్చు, నాకేంటి జయం లేదని. నీతిమంతుడు జయము కలుగుట మహాఘనతకు కారణం అండి. ఇఫ్ యు విన్ ఎ బ్యాటిల్, ఇట్ విల్ బి ఎ గ్లోరీ అండ్ ఆనర్ టు ద లార్డ్ యాజ్ వెల్ యాజ్ యూ ఇన్ జీసస్ నేమ్. ఆమేన్. నీతి నిమిత్తమై ఆకలి దప్పగలవారు ధన్యులు. సామెతలు 23:24 చదువుకుందాం. నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును. The daughters of EGM and daughters of men, sons of EGM, I'm telling you, I request to focus on this point. నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగుతుందంట. If you are a righteous person, you make your father happy. నువ్వు నీతిమంతుడు అని నువ్వు తెలుసుకోలేకపోతున్నావా? నువ్వు నీతిమంతుడు కాదా? రోజు మీ నాన్న ఏడిపిస్తావు. ఒక నీతిమంతుడైన తండ్రి బిడ్డల్ని సంతోషపరిచిన రీతిగా ఒక నీతిమంతుడైన కుమారుడు, ఒక నీతిమంతుడైన కుమార్తె దేవుణ్ణి, తల్లిదండ్రుల్ని సంతోషపరుస్తారు. ఆమేన్. సో ఐఎమ్ టెల్లింగ్ ఫర్ బోత్ పేరెంట్స్ అండ్ డాటర్స్ అండ్ సన్స్ ఆఫ్ గాడ్. So if you are a righteous one, you will make your father happy. If you are a righteous daughter, you will make your father, your mother happy. If you are a righteous father and mother, you make your children happy. నీతిమంతుడు తన తండ్రిని సంతోషపరుస్తూ ఉంటాడు. My dear girls and boys, my dear every gentleman, every believer, every sons and daughters, listen to this. నీతిమంతుడు తండ్రికి అధిక సంతోషము కలుగజేయును. Proverbs 24:16. నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేచును. వావ్. నీతిమంతుడు 7 సార్లు పడినా తిరిగి లేపేది ఎవరు? దేవుడే. నీతిమంతుడు 7 సార్లు పడినా తిరిగి లేస్తాడని వాక్యం సెలవిస్తుంది. నీతిమంతుని దీవించాలని దేవుడు ఒక ప్యాకేజ్ పెట్టుకుంటాడు. ఆ ప్యాకేజ్ మొత్తం నీ మీదకి వచ్చేస్తుంది. ఆమె ఆశీర్వదించబడతారంట. సియోను పర్వతం మీద నిలబడినట్టు మనమందరినీ దేవుడు నిలబెడతాడు. ఆమెన్.